Now I am going to the ninth question. Who was the emperor of Vijayanagara? Who granted the Madras Trading Union in the year of the 1639 to English merchant Francis Day? చూడండి, మద్రాస్ అనేటువంటి 1639వ సంవత్సరంలో మద్రాసు వర్తక సంఘమును ఫ్రాన్సిస్ డే అనేటువంటి ఒక ఆంగ్ల వర్తకుడు వచ్చి తీసుకున్నాడు. ఆ వర్తకానికి మంజూరు చేసిన ఆంగ్ల వర్తకానికి మంజూరు చేసిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఎవరని అంటున్నాడు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అబ్బా. శ్రీకృష్ణ దేవరాయాస్, సెకండ్ వెంకటపతి రాయాస్, సెకండ్ దేవరాయలు, థర్డ్ వెంకటపతి రాయలు. చూడండి ఆప్షన్, చూడండి ఆన్సర్. మంచి క్వశ్చన్ ఇది. దీనిపైన గంట సేపు నేను మాట్లాడతాను మీతో. నేను 1 అవర్ ఇస్తే నేను స్పీచ్ నేను దీని మీద 1 అవర్. 1639వ సంవత్సరంలో మచిలీపట్నంలో కౌన్సిల్ సభ్యుడు అయినటువంటి ఫ్రాన్సిస్ డే అయినటువంటి వాడు మన విజయనగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మద్రాసు కావాలా, ఇస్తారా అంటే, ఎవడరా వెళ్ళిపో అన్నాడు ఆయన. ఆ విజయనగర చక్రవర్తి దగ్గర దామర్ల సోదరులు అనేటువంటి వాళ్ళు, దామర్ల వెంకటాద్రి, దామర్ల అప్పయ్యలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు పనిచేస్తారు బిడ్డ. వాళ్ళ నాన్నగారి పేరు చెన్నప్ప. ఈ విషయం తెలిసింది ఫ్రాన్సిస్ డేకు. ఫ్రాన్సిస్ డే రాజు దగ్గర పోయినప్పుడు రాజు ఒప్పుకోవడం లేదు, మద్రాసు ఇస్తలేడు. ఇవ్వకపోయేసరికి అప్పుడు ఈ విషయం తెలిసినటువంటి దామెర్ల సోదరుడు ఫ్రాన్సిస్ డేని పిలిపించి, నీకేం కావాలంటే, మాకు మద్రాసు కావాలంటే మేము ఇప్పిస్తాం, కానీ మీరు మాకేమి ఇస్తారంటే, మీరు ఏదైనా అది ఇస్తాం అబ్బా, నాకైతే ఫస్ట్ మద్రాసు ఇప్పించండి అంటే, ఫ్రాన్సిస్ డేకు మద్రాసుని ఇప్పించడం వల్ల ఆ ఇద్దరు అన్నదమ్ముల యొక్క నాన్నగారు అనేటువంటి చెన్నప్ప అనేటువంటి పేరుతోటి గట్టించాడు వీడు. చెన్నపట్నం అనేటువంటి ప్రస్తుతం మీరు చూస్తున్నారు మద్రాసులో. ఆ చెన్నపట్నం అనేటువంటి పట్టణాన్ని కట్టింది ఎవరు సార్ అంటే, ఆంగ్ల అధికారి ఫ్రాన్సిస్ డే. ఆ చెన్నప్ప ఎవరు సార్ అంటే, దామర్ల సోదరుల యొక్క నాన్నగారే చెన్నప్ప. చెన్నప్ప పేరుతో వెలిసింది చెన్నపట్నం. మరి మీకు ఇదంతా కథ కావాలంటే దీనికి అందరికి ఆన్సర్ ఎవరు సార్ అంటే, 3వ వెంకటపతి రాయలు. మా వాళ్ళు, మా పిల్లగాళ్ళు ఏమో ఆన్సర్ చెప్తారు సార్ అంటున్నారు. ఒకటే నేను సబ్జెక్ట్ చెప్తుంటే మా వాళ్ళు సార్ ఆన్సర్ అంటున్నారు కింద కూర్చున్న వాళ్ళు. నేను అందుకనే చెప్తున్నా మిత్రులారా, 3వ వెంకటపతి రాయలు అనేటువంటి వాడు బిడ్డ, ఈ వాజ్ ద కింగ్ ఆఫ్ ద చంద్రగిరి. మద్రాస్ ప్రజెంట్ చంద్రగిరి లొకేటెడ్, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆ చంద్రగిరిని కేంద్రంగా చేసుకొని పాలిస్తున్నటువంటి ఆ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి 3వ వెంకటపతి రాయలు బిలాంగ్స్ టు అరవీటి వంశస్థుడు. ఆయన మంత్రులే దామెర్ల సోదరుడు. ఇక మీకు ఈ మహానీయుల మీద బొచ్చినంత ముచ్చట ఉంది మీ కాడ. శ్రీకృష్ణ దేవరాయలు, 2వ దేవరాయలు, 2వ వెంకటపతి రాయలు, 3వ వెంకటపతి రాయలు. దీనికి మాత్రం ఆన్సర్ బిడ్డ 3వ వెంకటపతి రాయలు. ఆ 3వ వెంకటపతి రాయల దగ్గర పనిచేస్తున్నటువంటి మంత్రులు ఎవరని చెప్పానంటే, దామెర్లా బ్రదర్స్ అనేటువంటి వాళ్ళన్న సంగతిని చెప్పండి. ఈ 1639వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ డేకు వీళ్ళు మధ్యవర్తిత్వం వహించి రాజును ఒప్పించి మద్రాస్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకు అప్పగించడం వల్ల ఇవాళ మన భారతదేశంలో మద్రాస్ అత్యంత గొప్ప రాష్ట్రంగా తయారైపోయింది. 1684వ సంవత్సరంలో మద్రాసును ప్రెసిడెన్సీగా చేసిండు ఫ్రాన్సిస్ డే ప్రెసిడెన్సీ. 1686-87వ సంవత్సరాలలో ద ఫస్ట్ మున్సిపల్ సిటీ ఇన్ ఇండియా, మద్రాస్. ఆల్ ద గ్రేట్నెస్ గోస్ టు మిస్టర్ ఫ్రాన్సిస్ డే. He constructed the great permanent trading center in the name of the Saint George Fort కట్టించండి బిడ్డ. సెయింట్ జార్జ్ ఫోర్ట్, సెయింట్ విలియం ఫోర్ట్, సెయింట్ డేవిడ్ ఫోర్ట్. ఇవి ఎక్కడ ఉన్నాయో నేను క్లాసులో చెప్తాను మీకు. మరి మీరు ఖచ్చితంగా వస్తే మనం ఆఫ్లైన్లో మనం కలవాల్సిందే. చూడండి, ఈ ఇంత సబ్జెక్టు మనం రావాలంటే ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలి. ఏదో యూట్యూబ్లో తీసుకొని నేర్చుకుంటే కాదు. ఏంటంటే మీకు తెలవాలనే ఉద్దేశంతో మనం ఇంపార్టెంట్ ఇదంతా ఇట్లా ఉంటుంది, సిస్టమ్ ఇట్లా ఉంటుందన్న సంగతి మీకు అందరు పాస్ చేస్తున్నాం మేము. ఎక్స్పీరియన్స్ కూడా కావాలి బిడ్డ బోధనలో. మరి మాకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ బోధిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. మన కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రేపు మండే రోజు. మీరు 100% మీరు దీంట్లో ఈ అవకాశాన్ని తీసుకోండి. ఇంకా లేట్ చేయకండి. లేట్ చేస్తే సమయం పోతుంది తప్ప మనకేదో జ్ఞానం అనేటువంటిది వచ్చేది కాదు. హిస్టోరియా అందుకని చెప్తున్నాడు మన గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ అనేటువంటి వాడు ఏం చెప్పినాడు, చరిత్ర అనే పదం గ్రీకు భాషలో హిస్టోరియా అంటే జ్ఞానం కోసం అన్వేషణ బిడ్డ. జ్ఞానం కోసం అన్వేషణ. వీడికొస్తే ఆ జ్ఞానం తెలుస్తుంది, వీడికొస్తే ఆ అన్వేషణ అనేటువంటి ద్వారా జ్ఞానం పోవచ్చు. అందుకనే అంటాడు ఇక్కడ హిస్టోరియా మీన్స్ నాలెడ్జ్ అక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్. దట్స్ ఆల్. నాలెడ్జ్ అక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్ అంటే జ్ఞానం అనేటువంటిది అన్వేషణ ద్వారా రావాలి, అంటే పరిశోధన ద్వారా రావాలి, పుట్టిన రాదు.
అవి ఊహలతో అల్లితే కాదు, ఇది ఊహలతో అల్లితే కట్టుకథ కాదు ఇది. చూడండి, ఇది మంచి క్వశ్చన్ నాన్న. ఇదైతే మాత్రం నేను మళ్ళొకసారి చెప్తున్నా. 1639లో ఆ ఫ్రాన్సిస్ డే అనేటువంటి వాడు మన యొక్క రాజును ఒప్పించేసుకున్నాడు వాళ్ళ మధ్యవర్తిత్వంతో. మద్రాసులో మంచి ట్రేడింగ్ సెంటర్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ లొకేటెడ్. మనం బీచ్కి పోతే, మద్రాస్ బీచ్కి పోతే ఎర్రని కోట ఉంటుంది అక్కడ, అదే సెయింట్ జార్జ్ కోట. దట్స్ ద పర్మనెంట్ ట్రేడింగ్ సెంటర్ ఆఫ్ ద బ్రిటిషర్స్ ఇన్ అవర్ మద్రాస్ రీజియన్. 1684వ సంవత్సరం దాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీగా చేసారు వాళ్ళు. అద్భుతమైనటువంటి వర్తక వ్యాపారాల కేంద్రం అయిపోయింది. ఇండియాలోనే ఫస్ట్ మున్సిపల్ సిటీగా అవతరించింది 1686-87. ద ఫస్ట్ మున్సిపల్ సిటీ ఇన్ ఇండియా నేమ్ గోస్ టు మద్రాస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండ్ వెరీ స్వీట్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు సెషన్లో మనము చివరి క్వశ్చన్ దీంతో ముగిస్తున్నాము. వీటికన్నింటికి ఆన్సర్ చేసిన వాళ్ళు మీరు మనసులో అనుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ వాళ్ళు మనకు అందించారు. ఆర్గనైజేషన్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మనం వీళ్ళతోటి మనం జతగడితే మంచి ర్యాంకు సాధించవచ్చు అనేటువంటిది కూడా ఒక ఆలోచన చేసుకోండి మిత్రులారా. హూ ఈస్ ద ఆంగ్లో మర్చెంట్? Who is the British merchant who said that the business and war could not live together in one place? ఎంత మంచి మాట. కెప్టెన్ హిప్పన్, విలియం హాకిన్స్, సర్ థామస్ రో, none of these. Who is the Anglo merchant who said that the business and war could not coexist, could not go together? యుద్ధం వ్యాపారం మిత్రులారా, యుద్ధం వ్యాపారం. వార్ అండ్ బిజినెస్, వెరీ సింపుల్ లాంగ్వేజ్. వార్ అండ్ బిజినెస్, యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయవని పేర్కొన్న ఆంగ్ల వర్తకుడు ఎవరని అడుగుతున్నాడు. కెప్టెన్ హిప్పన్ గారు మీకు ఎరికే అనుకుంటా, మన మచిలీపట్నానికి వచ్చిండు. విలియం హాకిన్స్ అనేటువంటి వాడు సూరత్ కావాలని మొట్టమొదటిసారిగా వచ్చిండు. 1608లో వచ్చిండు పిల్లగా. 1611లో వచ్చిండు అయ్యా. వీడైతే ఏం లేడు, ఇక్కడ ఉట్టినే ఉన్నాడు, ఎవరు కాదని ఉన్నాడు. ఇక ఆన్సర్ ఏంటి చూసిర్రా? సర్ థామస్ రో అనేటువంటి వాడు 1612-15లో వచ్చాడు బిడ్డ. 1612-15లో వచ్చాడు. ఇగో ఇది ఆప్షన్ కాదు, ఇది ఆప్షన్ కాదు. ఆన్సర్ అయితే మాత్రం ఇది. దాని కథ ఏందో ఒక్కసారి మీతో నేను మాట్లాడతాను. ఆన్సర్ విల్ బి గోస్ టు సర్ థామస్ రో. మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ విలియం హాకిన్స్ వచ్చిండు. అప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు సార్ అంటే జహాంగీర్. చూడండి, ఈ యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయవని ఒకడు కామెంట్ చేసింది ఈడు ఎందుకు వచ్చినట్టే, వీళ్ళందరూ ఎందుకు వచ్చినట్టే సూరత్ కావాలని వచ్చారు బిడ్డ. దయచేసి ఇక్కడ చూడండి, పెద్ద సబ్జెక్ట్ అది. సూరత్ కోసమై భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఆంగ్ల వర్తకుడు విలియం హాకిన్స్. అప్పుడు జహాంగీర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ నాట్ యాక్సెప్టెడ్ టు గ్రాంట్ సూరత్ టు విలియం హాకిన్స్. ఇది ఇయ్యలే. కానీ వీని యొక్క గొప్పతనాన్ని గమనించినటువంటి జహాంగీర్ ఏం చేసిండంటే, వాడు మంచి సైనిక సామర్థ్యం ఉన్నటువంటి వాడు, వర్తకుడు ప్లస్ మంచి కమాండింగ్ నేచర్ ఉన్నది. వానికి ఏం చేసిండంటే, జహాంగీర్ ఏం చేసిండంటే ఖాన్ అనేటువంటి బిరుదు ఇచ్చిండు బిడ్డ. ఖాన్, ఇది మీకు తెలుసా? ఖాన్ ఇచ్చిండన్న సంగతి తెలుసు. ఎందుకు ఇచ్చిండన్న సంగతి తెలియదు మై డియర్ ఆస్పిరెంట్స్. ఖాన్ అంటే మధ్య ఆసియాను గడగడలు ఆడించినటువంటి రాజులు ధరించేటువంటి బిరుదులు. They were the supreme rulers in our Central Asia, like Genghis Khan, like Turrebaz Khan. He belongs to our Hyderabad Rohilla tribe leader. Taimur Khan, Genghis Khan, వాళ్ళు నర్రూప రాక్షసులయ్యా. వాళ్ళంటే హడల్. మంగోలియా, మధ్య ఆసియాలో పరిపాలిస్తున్నటువంటి ఖాన్ సంతతి వాళ్ళ యొక్క కల్చర్ ఉంది మీలో అని చెప్పేసి, నీలో అంత ధైర్యం ఉందని చెప్పేసి ఆ హాకిన్స్ యొక్క ధైర్య సాహసాలను శ్లాఘిస్తూ జహాంగీర్ ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే ఖాన్ అనేటువంటి బిరుదు ఇచ్చిండు మిత్రులారా. ఇది చూడండి ఒక్కసారి. ఇది మన ఎస్ఐలు అడుగుతాడు. ఇది ఎవరిని తెలియదు ముచ్చట. ఖాన్ అని చదువుతారు. అరే జహాంగీర్ సూరత్ ఇయ్యలేదు కానీ ఖాన్ బిరుదు ఇచ్చిండు ఏందిరా అంటే, వానిలో ఉన్నటువంటి యాటిట్యూడ్ గమనించినటువంటి జహాంగీర్ అతనికి ఖాన్ అనేటువంటి బిరుదు ఇచ్చిండు. మన్సబ్దారిగా కూడా అపాయింట్మెంట్ చేస్తానంటే హాకిన్స్ ఉండలేదు, వెళ్ళిపోయిండు వాడు. సూరత్ కోసమే మళ్ళొక ఆయన వచ్చిండు, సర్ థామస్ రో. ఇప్పుడు సర్ థామస్ రో ఆప్షన్ ఇచ్చినాం మనం. సో సూరత్ను పొందిండు. సూరత్ పొందిన తర్వాత ఎందుకు వీడు పొందిండు తెలుసా? జహాంగీర్ గానికి ఒక గుణం ఉన్నది. ఏంటంటే పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. వీడు వచ్చేటప్పుడు ఇంగ్లాండ్ నుంచి పెయింటింగ్ ఆల్బమ్ తెచ్చిండు మన భారతదేశానికి. పెయింటింగ్ ఆల్బమ్ తెచ్చి వానికి గిఫ్ట్ ఇచ్చిండు. చూసిర్రా? ఆ గిఫ్ట్ ఆల్బమ్ చూడంగానే జహాంగీర్ గారు చూడంగానే సంతోషపడ్డాడు. వీడు సూరత్ని అడిగిండు, వీడు ఇచ్చేసిండు. ఎంత కష్టపడి తెచ్చిండు తెలుసా పెయింటింగ్ ఆల్బమ్? అంత కష్టపడి తెచ్చిండు. అందుకనే వీడు అంత అయిపోయిన తర్వాత సర్ థామస్ రో ఈ మాట అన్నాడు బిడ్డ వాళ్ళ దేశస్తులను. ఏమని తెలుసా? అయ్యా
చేస్తామేమో ఈ దేశంతో యుద్ధం అన్న చేయమనండి మమ్మల్ని, లేదంటే మంచి వ్యాపారం అన్న చేయమని చెప్పండి. కానీ రెండు మాత్రం చేయమంటే మాత్రం కష్టం అని చెప్పి యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయవని చెప్పిండు బిడ్డ. వార్ అండ్ బిజినెస్ కుడ్ నాట్ కో ఎగ్జిస్ట్ ఇన్ వన్ వే, ఇట్ వాస్ స్టేటెడ్ బై మిస్టర్ సర్ థామస్. ఏదైనా చేస్తాం. ఇప్పుడు నాయన మనల్ని ఏం చేసిన హైదరాబాద్ చదువుకోమని తోలిండు. సో ఇక్కడ మనల్ని చదువుకోవాలంతే, అంతేగాని ఇంటికాంచి పంపించే ఇంటికాడ వండే కూరగాయలు అమ్ముకు, తర్వాత పోతే మన ఆకుకూరలు అమ్ము, ఏది కొత్తపేట మార్కెట్లో ఇప్పుడు వెళ్ళినారు, కోటికి ఎదురుగా అమ్ముతున్నారు హైదరాబాద్లో. మరి ఆ అమ్మ అంటే మనకు అవుతుందా చదువు? కాదు కదా. మిత్రులారా మీరు గమనించండి, యుద్ధం వ్యాపారం ఒకే వద్ద సహజీవనం చేయవన్నాడు. చేస్తే మేము ఈ దేశంతో వ్యాపారం అన్న చేద్దాం, లేదంటే యుద్ధాలన్నా చేద్దాం, అంతేగాని వారు బిజినెస్లో ఒకే దగ్గర ఉండవని చెప్పేసి తన దేశస్తులకు చెప్పినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరిని పంపించిండు ఇంగ్లాండ్ యువరాజు ఆయన ఫస్ట్ జేమ్స్ అనేటువంటి వాడు బిడ్డ. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వీడు మచిలీపట్నాన్ని పొందాడు 1611వ సంవత్సరంలో మన మహమ్మద్ కులీ కుతుబ్ షాను ఒప్పించేసి. మహమ్మద్ కులీ కుతుబ్ షా వాజ్ గ్రేట్ కింగ్ ఆఫ్ ద గోల్కొండ కుతుబ్ షాహీ రూలర్. From Muhammad Quli Qutub Shah, Mr. Captain Hippan gained Machilipatnam Trading Center. It was the first trading center to Britishers in South India. దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయుల యొక్క మొట్టమొదటి వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం అన్న ఆన్సర్ మీరు ఖచ్చితంగా చెప్పండి మిత్రులారా. కెప్టెన్ హిప్పన్ 1611, విలియం హాకన్స్ 1608, సర్ థామస్ రావు 1612, 15 సంవత్సరాలు. ఆన్సర్ దీనికి ఇది బిడ్డ. సో ఇట్లా మనం ఈ విధంగా మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకుంటా వెళ్తే క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా క్వశ్చన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది, క్వశ్చన్కు ఉన్నటువంటి నేచర్ ఏంటిది, క్వశ్చన్ యొక్క డెప్త్నెస్ ఏంటిది, దాని యొక్క వైడ్ ఎంత, దానిపైన ఎన్ని మాటలు క్వశ్చన్ అడిగిండో కూడా మనం క్లాస్ రూమ్లో ఇవన్నీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం లాగి ఏ సంవత్సరంలో అడిగిండు కూడా. ఇది లాస్ట్ టైం మన క్వశ్చన్ బిడ్డ మెయిన్స్ పేపర్లో అడిగినాడు. మెయిన్స్ పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్ 1639వ సంవత్సరంలో మద్రాసు పొందిన ఆంగ్ల వర్తకుడు ఎవరని అడిగిండు. డైరెక్ట్ ఇతని పేరుని అడిగిండు, ఫ్రాన్సిస్ డేనే అడిగిండు. కానీ ఇప్పుడు మనం ఏం చేసినాం తెలుసా, ప్రిపరేషన్లో యుద్ధం వ్యాపారం ఒకే వద్ద ఉండవు, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి తన మాతృదేశస్తులకు చెప్పిన ఆంగ్ల వర్తకుడు ఎవరు సార్ అంటే ఆయనే మన సర్ థామస్ రావు అనేటువంటి వాడు మిత్రమా. సో మై డియర్ స్టూడెంట్స్, కసి ప్లస్ కృషి ఈక్వల్ టు ఋషి అన్నారు పెద్దలు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. మీకున్నటువంటి చిన్న ఏజ్, బహుశా మీరందరూ కూడా 21 to 25 బిట్వీన్స్ ఉంటారు. నాకు తెలిసినంత వరకు 26, 27 బిట్వీన్లో కూడా ఉంటారు కొంతమంది మనం కేటగిరీ స్టూడెంట్స్. సమయాన్ని ఇప్పటికైనా మీరు ఆలోచించండి. నోటిఫికేషన్ దగ్గర వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ 4 నెలల 5 నెలల ప్రోగ్రామ్ మనకు మినిమం 5 to 6 months ప్రోగ్రామ్ ఇది ప్రిపరేషన్. అంటే ఈ ప్రిపరేషన్ సాగించాలంటే మనకి ఇక్కడ ప్రిలిమ్స్ అనేటువంటిది ఉంటుంది, దీంతో పాటే ఈవెంట్స్ అనేటువంటిది కూడా మన ఇన్స్టిట్యూట్ మనం ఆర్గనైజేషన్ చేస్తున్నాం. తర్వాత ఈ ప్రిలిమ్స్లోనే మెయిన్స్ అనేటువంటి మీరు ఒక్కసారి ఫీజు కడితే అది దాదాపు మనకు మెయిన్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా గుర్తుంచుకోండి. ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా మన ఆర్గనైజేషన్ వెసులుబాటు కల్పించి తక్కువ ఫీజుతో కూడా విద్యను అందించేందుకు ముందుకు వస్తున్నది. కాబట్టి ఈ అవకాశాలను పురికిపుచ్చుకోండి. చక్కగా ఈ కొత్త ప్రభుత్వంలో మనకు ఇంతవరకు వచ్చిన కానీ గవర్నమెంట్స్ మనకి ఏం కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి 2 రాష్ట్రాలు కూడా ఈ రాబోయేటువంటి ఈ కొత్త ప్రభుత్వాలలో మనం ఉద్యోగస్తులు కావాలంటే ఖచ్చితంగా మనము ఆఫ్లైన్లో మనం హైదరాబాద్లో క్లాసెస్ మన దగ్గర అకాడమీ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో క్లాసెస్ వినండి. మీ యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచండి. మంచి ర్యాంక్ సాధిస్తే మన దగ్గర పట్ల మంచి టౌన్షిప్లో మనకు మన పోస్టింగ్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మిత్రులారా. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోను. గ్రామీణ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ విద్యార్థులు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, మన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే మనం బిజీలో ఎవరికి షేర్ చేయమని. కానీ ఒకసారి మీరు కనీసం వాళ్ళతో మాట్లాడుకోకుండా కూడా ఈ వీడియో మీకు షేర్ అవుతే, మీకు అందితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. దాంట్లో ఉన్నటువంటి డెప్త్నెస్ అనేటువంటి వాళ్ళు కూడా చదువుకుంటారు. అంటే ఆయా ఏరియాలో చదువుకుంటే చాలా మంచిది అనేది ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఇది ఏన్షియంట్లో తీసాం, మిడివల్లో తీసాం, మోడర్న్లో తీసాం మనం ఈ క్వశ్చన్స్ అని కూడా. సో నెక్స్ట్ రౌండ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, రైట్, సీ యూ నెక్స్ట్ క్లాస్. బై, థ్యాంక్ యూ నాన్న, ఆల్ ఆఫ్ యూ, గుడ్ లక్.